ఒక్క వీడియోకి ఇంత నెగటివిటీయా? అది బయట వాళ్ళు కూడా కాదు. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్సే. నిన్నొక వీడియో పెట్టా కదా! నాన్ వెజిటేరియన్ టు వెజిటేరియన్ అని. దాని గురించి తెగ విమర్శలొస్తున్నాయి. ఈ రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు అని చెప్తున్నావా? ఇలా ఉంటే నీ వీడియోస్ ఎవ్వరూ చూడరు అంటున్నారు. అరే! అలా ఎందుకు అనుకోవాలి? ఒకప్పుడు నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఎలా తినేదాన్నంటే నాన్ వెజ్ తినడం మానేశాక మా వాళ్ళందరూ షాక్ అయ్యారు. నువ్వెలా మానేశావు అని. నాకు టైం వచ్చింది. నేను మానేశా. మీరు కూడా మానేయండి అంటే వాళ్ళు వినరు. వాళ్ళకి టైం రావాలి కదా. నాలాగే ముందు బాగా తింటూ తర్వాత మానేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళే చూస్తారు. నా వీడియోస్ నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. నా వేలో ఇదే కరెక్ట్ అని చెప్పా వాళ్ళకి. మీరేమంటారు? నేను అనుకునేది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అప్పుడే కదా నన్ను విమర్శించే వాళ్ళు ఎంతమంది, సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది తెలుస్తుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని అప్పడం నంచుకొని తింటే ఉంది. నేను ఎప్పుడు సాంబార్ చేసినా 2 ముద్దలు ఎక్కువే తింటా ఆ రోజు. అంత ఇష్టం నాకు సాంబార్ అంటే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.